Darling, I can't push it. Oh, police fans, huh? Crazy cops. సుమోలో నుంచి సుమో దిగుతున్నట్టుంది. ఏమ్రా? హే ఫెటీ కాప్, పెట్రోలింగ్ వచ్చారా? అట్నే అనుకో. ఏమి? అయ్యో లేదు, నా బండిలో పెట్రోల్ అయిపోయింది, కొంచెం పోస్తారా? కొంచెం ఏమిరా? ట్యాంక్ ఫుల్ చేచ్చా? అవు నీకు మామూలుది కావాలనా ఎక్స్ట్రా పవర్ కావాలనా? ఎక్స్ట్రా పవర్ అయితే కొంచెం స్పీడ్ గా వెళ్తుంది కదా. స్పీడ్ గా పోతుందే. అట్లా చేసాములా గాని మన పేరేమో పాపారావు, ద లవ్ గురు. పక్కనే ఈ పాపేవుర్రా? హే what a silly question bro, my girlfriend. Girlfriend hostel piece. అవురా? ఈ అమ్మి బండి చూసి పడిందా నిన్ను చూసి పడిందా? కన్ఫ్యూజ్ అయ్యే క్వశ్చన్స్ అడగద్దు బ్రో. Hello sir, I'm Basanti. అతనికి సెకండ్ ఇస్తావు, నాకు హ్యాండ్ ఇస్తావు. Oh sir. yes. అస్సలు ఈ ఫారెస్ట్ లో ఏం చేస్తాడారా నువ్వు? వాట్ బ్రో, బాడీ పెరిగింది, బ్రెయిన్ పెరగలేదు. లాంగ్ డ్రైవ్ వచ్చాం. ఎట్టెట్టా? హైదరాబాద్ నుంచి శ్రీశైలం ఫారెస్ట్ దాకా లాంగ్ డ్రైవ్ వచ్చినారా? నా చెవుల్లో ఏం కానొస్తాడారా నీకు? వెంట్రుకలు బ్రో. అబ్బా ఎటకారము. అవి ఇందాక నీ ఫోన్ నుంచి ఫోన్ చేసినోడే ఊర్రా? నా శిష్యుడు బ్రో, ఇప్పుడే తన లవర్ తో సైట్ సీకి వెళ్ళాడు. వాడు నీ శిష్యుడా? మామూలు శిష్యుడు కాదు, ఏకలవ్ శిష్యుడు. మరి ఇప్పుడు వాడు ఎవరి కూతుర్ని లేపకపోయినాడో తెలుసునా? ఎవడో బక్రాగాడి కూతురు లేపు. బక్రాగాని కూతురు కాదురా, బళ్ళారి కూతురు. బళ్ళారా? ఆడాడు. సార్ ఇది దారుణం సార్. కసపును కూడా స్మూత్ గా హ్యాండిల్ చేసే మన కంట్రీలో ఒక సెలబ్రిటీని పెట్టుకొని చెతుకోవడం మంచిది కాదు సార్. చెప్పరా ఎడవాడు? బళ్ళారి కూతుర్ని లేపకపోయినని ఏకలవ్య శిష్యుడేరా? సార్ నీ లాంటి ఒకసారి లేపండి. మీ లాంటి మీద ఒట్టే చెప్తాను సార్. ఆడెవడు నాకు తెలియదు సార్. యాక్సిడెంట్లు అడిలో తగిలాడు, మళ్ళీ కొట్టాడు. తగిలి నీ కాడ ఫోన్ తీసుకొని మాట్లాడి వాడిట్లా పోయినాడు, నేనిట్లా వచ్చినా, అంతే కదా? స్మార్ట్ టాప్, అందుకే ఏజ్లో ఎస్ఐ అయిపోయాడు. మళ్ళీ ఎందుకు వచ్చారు సార్? ఎస్ఐని కాదురా నేను, సిఐని. సార్ పడక బీడి భూమిలో బోర్ పడ్డట్టు ఈ నాలుగు నాకు ఫిగర్ పడింది సార్. వదిలేండి సార్, పోతాం. ఆడికి మాకు ఎటువంటి లింకులు లేవు సార్. ఏ లింకులు లేకుండానే వద్ద జంగిల్లో ఏ పని చేస్తాండావురా? చెప్పారు కదా సార్, లాంగ్ డ్రైవ్ వెళ్ళామని. సరిగా చెప్పు. ఏమిరా? హైదరాబాద్ నుంచి శ్రీశైలం అడవుల దాకా ఎవడైనా లాంగ్ డ్రైవ్ పోతాడా? ఎన్నిసార్లు చెప్పాలరా? కావాలంటే బయట నా బండి ఉంది, అది సంకలం నుంచి చెయ్యేసి కూర్చుందంటే నేను శ్రీశైలం వెళ్ళిపోయాను. అదే మీరైతే శ్రీలంక దాకా వెళ్ళిపోతారు. అట్నా? అట్నే. సార్ ఎక్కడికి సార్? చెప్పినావు కదరా నీ ఫిగర్ తో లాంగ్ డ్రైవ్ పోతామని. సార్ ఏదో ఫ్లోలో చెప్పేశాను సార్. నీ ఫ్లో నాకు బాగా నచ్చినాదబ్బి. సార్ అది చూస్తే కందిపప్పులా ఉంది, మీరు చూస్తే పంది కుక్కలా ఉన్నారు. వద్దు సార్. క్షతిరక్షిత, ధర్మాన్ని నువ్వు కాపాడుకోరా, నీ ఫిగర్ ని ధర్మం కాపాడుకుంటాది. ఎట్లాగూ నా పెళ్ళం పుట్టినకి పోయి 10 నాలైంది, వచ్చేదాకా వంట చేసి పెడతాదని. సార్ ఒరే శిష్య, ఒక్క కాల్తో నా గర్ల్ ఫ్రెండ్ ని ఇంటికి పోదాంలే. అయ్యి బాబాయ్ తీసుకెళ్ళిపోతా. లక్ష్మి, ఏంటన్నయ్య? నీకు ఏ రంగులో కావాలి చుడిదారు? నీ ఇష్టం అన్నయ్య. ఇదేదో బాగున్నట్టు ఎక్కడ. హాయ్. ఏంటిది? నేను ఇది మీ చున్నీ అనుకోలేదండి. నాది కాకపోతే నేను ఎందుకు వేసుకుంటాను? అది నాకు అర్థం కాలేదండి. ఓహో అలాగా. కావాలని షాప్ లోకి వచ్చి ఎవరు అందంగా ఉన్నారా అని వెతికి నేను కనపడగానే నువ్వు నా దుపట్టా పట్టుకుని లాగావు, అవునా? అయ్యో దేవుడా, నిజంగా నేను కావాలని లాగలేదండి. నిజంగానండి, మీ మీద తొట్టండి.
చెయ్యని తప్పు నేను ఎందుకు ఒప్పుకోవాలి? ఇలాంటి వాళ్ళని చాలా మంది చూశాను. మర్యాదగా ఒప్పుకో, వదిలేస్తాను. లేకపోతే ఈ టీజింగ్ కేసు పెట్టి లోపలేస్తాను. తప్పు చేసే సౌండ్ కూడా పెంచుతున్నావా? నేను కావాలని లాగలేదని చెప్తున్నాను. వదిలేమ్మా, అతను కావాలని లాగలేదని అంటున్నాడుగా. లేదు సార్, వీళ్ళ గురించి నాకు బాగా తెలుసు. వీళ్ళని ఊరికే వదిలేకూడదు. ఇలాంటి వాళ్ళు నలుగురు షాప్కి వస్తే అంతే, గోవిందా గోవిందా. అమ్మా, ఇతన్ని చూస్తే అలా కనిపించట్లేదమ్మా. అలా చేసేవాళ్ళు అలా కనపడరు, ఇలాగే కనపడతారు. నాన్సెన్స్. అమ్మాయిలు చూస్తే చాలు ఫూల్స్. ఏంటిది? తెలియక డోర్ తీసాను. తెలియక ఏంటా హిహి? అయినా అడగడానికి నువ్వెవరు? మగాడిని. ఒక మగాడికి అన్యాయం జరుగుతుంటే సాటి మగాడికి అడగడానికి వచ్చా. మగాడివేగా? ఖచ్చితంగా. ఏంటి? ఏదో తెలియక లాగినందుకు ఇంత హడావుడి చేస్తే పాప 50 సంవత్సరాలు ఎంతో గుట్టుగా సీక్రెట్ గా కాపాడుకునే తిరుమానాన్ని సెకండ్ లో తీసి పారేసావే. ఇది నీకు న్యాయమా? తమ్ముడు, చూడాల్సింది మొత్తం చూసేసింది. మీరు గొడవ పట్టడానికి నేను ప్యాంట్ వేసుకోవడానికి ఏంటి సంబంధం? ఉందే. బండికి యాక్సిడెంట్ అయితే కేసు తేలేంత వరకు అక్కడే కదా ఉంటుంది. అప్పుడే కదా దానికి ఇన్సూరెన్స్ దొరుకుతుంది. ఇది అంతే. హలో లేడీస్ అండ్ జెంటిల్మెన్, యువర్ కైండ్ అటెన్షన్ ప్లీజ్. అండ్ ద బ్యూటిఫుల్ లేడీ ఓవర్ దేర్. ఓకే, ఇప్పుడు నేను చెప్తున్నాను. నువ్వు కావాలనే షాప్ లోకి వచ్చి లావుగా ఉన్న అంకుల్ని, గళ్ళ నిక్కర వేసుకున్న అంకుల్ని, బబ్లు అంకుల్ని చూడాలని వెతికి తలుపు తెరిచావని నేను అంటున్నాను. ఎవరు? నేనా? నువ్వే. ఇతన్నా? ఇతన్నే. ఇతనానే పెద్ద సినిమా హీరోనా చూడ్డానికి? సినిమా హీరో అయితే చూసేద్దామనే. నోట్ దిస్ పాయింట్. తప్పు చేసేసి దొరికిపోయి ఎలా మొహం చాటేస్తుందో చూడండి. నువ్వు కావాలని చూసావు కదా? నేను కావాలని చూడలేదు. డోంట్ యాక్ట్ స్మార్ట్, ఓకే? తప్పు చేశానని ఒప్పుకో. మర్యాదగా తప్పు ఒప్పుకోకపోతే నిన్ను యాడమ్ టీజింగ్ కేసు పెట్టి సెల్లో తోయిస్తాను. ఏంటి తప్పు చేసి సౌండ్ పెంచుతున్నావేంటమ్మా? వదిలే బాబు. లేదు సార్, కావాలని చూడలేదని అంటుందిగా. లేదు సార్, ఈ టైప్ గురించి నాకు బాగా తెలుసు. ఇలాంటి వాళ్ళు ఊరికి వదిలేయకూడదు సార్. ఇలాంటి వాళ్ళు నలుగురు చాలు. షాప్కి వస్తే గోవిందా గోవిందా. బాబు, ఈ అమ్మాయిని చూస్తే అలా కనిపించట్లేదు. అలాంటి వాళ్ళు అలా కనిపించండి, ఇలాగే కనపడతారు. నాన్ సెన్స్. అంకుల్స్ చూస్తే చాలు ముందు వెనక చురుకున్న డ్రెస్సింగ్ రూమ్ లో దూరిపోవడమే. స్టాప్ ఇట్. నేను ఒప్పుకుంటున్నాను. ఏంటి కావాలని చూసానా? ఓకే, అక్కడ నువ్వు కావాలని లాగలేదు, ఇక్కడ నేను కావాలని చూడలేదు. ఓకే ఓకే, మీరు దయచేయండి. తమ్ముడు, ఒక మగాడిగా సాటి మగాడి మానాన్ని కాపాడు. నువ్వు నిజమైన మగాడివి. చేసిన ఎక్స్పోజింగ్ చాలు. ప్యాంటాస్గా నాగరాజు నిద్రలేచాడు. జై హో నాగరాజా, జై హో. నేను ఇప్పుడు ఎక్కడ ఉన్నాను? మీరు మన నాగలోకంలోనే ఉన్నారు నాగరాజా. నాగలోకం ఏంటి? మన భూలోకం కదా. అప్పుడప్పుడు పిక్నిక్ల కోసం భూలోకం వెళ్ళొస్తూ ఉంటాం తప్ప మన లోకం ఈ నాగలోకమే నాగరాజా. నాగరాజు కాదా, నా పేరు బాలరాజా. మీరు పొరబడుతున్నారు. మీ పేరు నాగరాజే. నాగరాజు కాదా, నా పేరు బాలరాజు. మా బాబు పేరు పైడిరాజు. తప్పు. గట్టిగా అరవకూడదు. పైగా మీ తండ్రి గారి పేరు పైడిరాజు కాదు, పెదనాగరాజు. అదుగో విశ్రమించుచున్నారు. ఆయన ఏం కలిసింది అలా పడుకున్నాడు? పడుకోలేదు నాగరాజా, కుబుసం విడుస్తున్నారు. చా, మరి మేము విడవమా? మీరు ఆల్రెడీ విడిచేశారు యువరాజా. అది ఎక్కడుందండి? గాల్లో కొట్టుకుపోయింది నాగరాజా. ఏంటో నాకు అంతా కన్ఫ్యూజన్ ఉంది. మిమ్మల్ని సొత్తుంటే అప్పారావు పాపారావులా కనిపిస్తున్నారే. మా పేర్లు అవి కాదు. వీడు కట్లపాము, నేను తాచుపాము. ప్రణామములు. ఈలవరా మన ఆస్థాన నాగ నర్తకులు. నీకు ఒక చిన్న ఎంటర్టైన్మెంట్ అరేంజ్ చేశాం. కన్నయ్యదా
ఇది ఖైదీ సినిమాలో చిరంజీవి పాట కదా? కాదు నాగరాజా, ఇది మన జాతీయ గీతం. బహుశా తెలుగు సినిమా వాళ్ళు దీన్ని కాపీ కొట్టుంటారు. ఇదంతా చూస్తున్నా పిచ్చెక్కేస్తుంది. లేదు నాగరాజా, మీకు పిచ్చి పుట్టినప్పుడే ఉంది, ఇప్పుడిప్పుడే తగ్గుతోంది. అమ్మా నాగమణి, నాగరాజన్నయ్య నిద్రలేచాడు. పాలలో గుడ్డు కలుపు తీసుకురామా, అది తాగి కాలకోట విషయం కక్కుతాడు వీడు. చెల్లెల మీదకి అలా వెళ్ళిపోకూడదు, తప్పు. చెల్లెలు చాలా వర్స్ట్ గా మాడుతున్నారు, నేను ఒప్పుకోను. నువ్వు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా నాగబాల నీ చెల్లెలు. అవునన్నయ్య. అన్నయ్య శశి, నువ్వు కూడా నన్ను అలా పిలుస్తావేంటి? మరి ఎలా పిలవను భయ్యా? భయ్యా నిజంగా శశి చెల్లె ఏంటి? శశి కాదు, నాగబాల. అదే ఆ నాగబాల నా చెల్లి ఎలాగవుద్ది? నాగబాల నీకు చెల్లెలో కాదో నాకు తెలియదు. నువ్వు మాత్రం నాగబాల కన్నయ్యవి, అందుకే నాగబాల నీకు చెల్లెరు అంతే. వాడు స్పృహలోకి వచ్చేలాగా ఉన్నాడు. నేను ఒప్పుకోనా? శశి నా చెల్లి ఏంటి? కావాలంటే మీ చెల్లెలు చేసుకోండి. అసలు ఇది నాగలోకమని గ్యారంటీ ఏంటి? ఒక్క పోం కూడా కదలలేదా? నేను అమెరికా వర్షం పడుతుందిరా. మీరా? మేమేరా. ఎన్ని గుండెలరా మీకు? మమ్మల్ని చంపాలని చూస్తారా? రేయ్, మేం తలుచుకుంటే మిమ్మల్ని చంపేసి మీ శవాలను మెడికల్ కాలేజీకి డొనేట్ చేసేస్తాం. నాగరాజు తిట్టుకోదు, కాటెడిపోద్ది. నాగరాజా? ఆడేవడరా? నేనే. నేను నాగరాజు, నువ్వు పెద్ద నాగరాజు. మంది నాగలోకం, పోయా పాతాల లోకం, నీ యమలోకం. మీరిచ్చిన ఒక్క స్ట్రోక్ కి మా వాడు పిచ్చిమా లోకంలా మాట్లాడుతున్నాడు. ఈసారికి వదిలేసేయండి. వదిలేస్తాం. మా మాట విని మర్యాదగా అమెరికా వెళ్ళిపోండి, లేకపోతే అనవసరంగా మా చేతుల్లో చేస్తారు. అలాగే. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. వెళ్ళండి. వెళ్ళండి. వెళ్తామండి, లేకపోతే కొడతారా? అరే కొడతారా? కొట్టేటట్టున్నారు, రారా పోదాం. సార్, బొట్టు తీసుకుంటారా? ఎందుకు? గుడికెళ్ళి వచ్చాను, బాసు కరుణించాలని. భాస్కర్ గారు, బొట్టు తీసుకుంటారా? ఏంటి, జీవు కోసమా? రుద్రాభిషేకం చేయించు, తిరుగు ఉండదు, బ్రహ్మాండం బద్దలైపోతుంది. మేడం, కాఫీ. మేడం గారంటే ఈరోజు అత్తిరిపోయారు. స్లీవ్లెస్ అద్రిపోయింది. ఏం చేయాలి? వస్తున్నాం సార్. కాఫీ ఎంత వాళ్ళు టైం చూసి పిలుస్తారు. కాఫీయా టీయా? ఏమయ్యా, ఆఫీస్కు రాగానే కాఫీ తాగలా? ఇంటి దగ్గర తాగే వచ్చుంటారుగా, సిగ్గుండకల్లా. ఆఫీస్కు రావాలంటే భయం. నన్ను నా సొమ్మును జుల్లేస్తూ కనిపిస్తారు. పైగా ఆ సౌండ్ ఒకటి సింఫనీ కండక్ట్ చేస్తున్నట్టుగా. కంప్యూటర్ ముందు కూర్చుంటారు, ఇట్లా ఇట్లా కొట్టడం కాఫీ, ఇట్లా ఇట్లా కొట్టడం టీ. ఈ సీట్లో సీట్లో పోవడం లంచ్ బ్రేక్. ఏమిటా నువ్వు? బొట్టు పెట్టుకుంటారా సార్? నుదుట బొట్టు, చెవులో పూలు పెట్టుకునే బాపత్ కాదు నేను. ఎందుకు వచ్చావు చెప్పు. లీవ్ కావాలి సార్. ఏమయ్యా, ఏ ముహూర్తాన ఆఫీసులో జాయిన్ అయ్యావో గానీ మొదట పెళ్లి చూపులు లీవ్ కావాలి సార్ అన్నావు. ఆ తర్వాత పెళ్లి లీవ్ అన్నావు. తర్వాత మా ఆవిడ కడుపు హాస్పిటల్కి వెళ్ళాలి అన్నావు. తర్వాత డెలివరీ అన్నావు. పిల్లాడికి అక్షరాభ్యాసం భాష వెళ్ళాలన్నావు. మా అత్త పోయింది సెలవు అన్నావు. మా మామ పోయాడు సెలవు కావాలన్నావు. మా బావమరిదికి యాక్సిడెంట్ అండి అన్నావు. మా మరదల్ని పావు గరిచింది అన్నావు. చివరికి మా ఆవిడే లేచిపోయిందని ఏడుస్తూ 2 రోజులు ఇంటి పడుకుని వాళ్ళు వచ్చి ఆఫీస్కి ఎందుకని సెలవు చెప్పి నేను మళ్ళీ పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను సార్. పెళ్లి చూపులకు వెళ్ళాలి. నువ్వు ఒక్క క్షణం నా ఆఫీసులో ఉండేందుకు వీల్లేదు. జుట్టు పట్టుకుని బయటకు అవుతా. జుట్టు పట్టుకున్నావా? రెక్క పట్టుకుని అవుతా. పోబడికి పెళ్లి మ్యాటర్ సార్, ఈ ఒక్కసారికి ఇవ్వండి సార్. వీటిని డిస్మిస్ చేస్తున్నా. 2 నిమిషాలు ఆఫీస్ నా టేబుల్ మీద రావాలి. నువ్వు పో. నువ్వురా. ఎవరు నువ్వు? నా పేరు సుబ్రహ్మణ్యం సార్. అయితే నా జాయినింగ్ ఆర్డర్. పోలవరికి జాగ్రత్తగా ఇది కొంచెం మూలశంక ఉందా? ఎవరు సార్? సార్ ప్లీజ్ రండి సార్. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి సార్? ఉన్న ఒక్క ఉద్యోగం ఊడిపోతే ఎలా? ఇప్పటికైనా అర్థమైందా? బొట్టు పెట్టి మరీ చెప్పావు. రుద్రాభిషేకం చేయించాను, బ్రహ్మాండం బద్దలైపోతుందని. ఇప్పుడు ఏమైంది? పోస్ట్ మార్టం బద్దలైంది. పని చూసుకో. ఇప్పుడు ఎలా సార్? ఏం పర్లేదులేండి సార్. ఇవాళ కొత్త మేనేజర్ జాయిన్ అవుతున్నారు. 7 అవర్లో బాస్ మర్చిపోతారు.